ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 25 రోజుల నుండి జరుగుతున్న పనులు ఈ నెల 8 వరకు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రధాన రహదారుల నిర్మాణాలు, పచ్చదనం, విద్యుత్ పనులు, వచ్చే అతిథులకు సదుపాయాలన్నీ వడివడిగా జరుగుతున్నాయి. 3 హెలికాప్టర్లను ముఖ్య అతిథుల కోసం ఏర్పాటు చేయడంతో పాటు వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో జరిగినటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఇప్పటికే అన్ని రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా వివిధ పారిశ్రామికవేత్తలు కూడా అందరికీ ఇన్విటేషన్లు కూడా పంపారు. ఈ డిసెంబర్ 8, 9వ తేదీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఏర్పాట్లు మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా 2 సెషన్స్ అంటే ప్రధానంగా 2 స్టేజ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదటి స్టేజ్లో మొత్తం కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీంతో పాటు 27 ప్రత్యేక సెషన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంతో పాటు మరొక స్టేజీలో రాష్ట్ర ప్రభుత్వము తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్లో 2047 నాటికి భారత్ విజన్ 2047 డాక్యుమెంట్లో రూపొందించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వీరితో పాటు దాదాపు ఆ స్టేజ్ ప్రధానంగా ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో కావచ్చు, రైట్ సైడ్లో కావచ్చు మొత్తం అనేక సెషన్స్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక సెషన్స్ని మరొక అంటే ఎనర్జీకి సంబంధించిన సెషన్స్ కావచ్చు, గ్రీన్ ఎమబిలిటీ, ఐటీ సంబంధించిన సెక్షన్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినట్టు కావచ్చు, వ్యవసాయం సంబంధించిన విషయాలు కావచ్చు, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం సంబంధించిన విషయాలు కావచ్చు, గిగ్ ఎకనామిక్, సామాజిక సంక్షేమకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి అన్ని రంగాలకు సంబంధించిన దానిపై కూడా మొత్తం 27 సెషన్స్ని కూడా ప్రత్యేక ప్యానెల్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటి కోసం ప్రత్యేక సెషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ స్టాల్స్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన యునెఫ్ఓ ప్రతినిధులు కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్నారు. దీంతో పాటు చాలామంది బీసీసీ, మైక్రో ఇండియా కంపెనీ కావచ్చు, మరోవైపు ఎనర్జీ పవర్ సంబంధించినటువంటి గ్రీన్కో, అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి వివిధ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, నిపుణులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంది. వీరితో పాటు మరోవైపు స్పోర్ట్స్ రంగానికి సంబంధించి పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్ సంబంధించిన జ్వాలా గుత్తా వంటి ప్రముఖ క్రీడాకారుల కోసము ఒలింపిక్ గోల్డ్ కాస్ట్ అనేటువంటి ఒక సెషన్లో వీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీరితో పాటు సినిమా రంగానికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా అంటే క్రియేటివిటీ, సెంచరీ, సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఒక సెషన్ని తీసుకురావడం. రాజమౌళితో పాటు రితీష్ దేశ్ముఖ్, అదేవిధంగా సుకుమార్, గుణిత్ మోహంగా, అనుపమ చోప్రా వంటి ప్రముఖ హీరోయిన్లు అందరూ కూడా ఈ సెషన్లో పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని విభాగాల అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లను, అదేవిధంగా సంబంధించిన సమ్మిట్కి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మొదటి రోజు తర్వాత రెండో రోజు విజన్ డాక్యుమెంట్స్ 2047 సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రం 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ దాదాపు $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే TGIICC నేతృత్వంలో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అనేక స్టాల్స్ని కూడా వచ్చేటువంటి డెలిగేట్స్కి ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఒక పచ్చదనంలా కనిపించే విధంగా తెలంగాణ రాష్ట్రము సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రము ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అందుకోసము ఎక్కడికక్కడ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసాలి. వివిధ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి పెట్టుబడులందరూ కూడా రాష్ట్రానికి రావాలి. రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకునే లక్ష్యంగానే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రపంచం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలందరూ సహకరించి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతున్నారు అధికారులు.
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 40 దేశాల నుంచి 2,000 మంది ముఖ్య అతిథులు పాల్గొనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి 2,000 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 8, 9వ తేదీలో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. వీడియో చూసి శ్రావంతో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.